విశాఖ పెందుర్తి బాలాజీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ 25 వార్షికోత్సవ సందర్భంగా పెందుర్తిలో బాలాజీ విద్యాసంస్థ అధినేత మడక రవి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ విశాఖపట్నం అంటే ఆయనకి చాలా ఇష్టమని, ప్రకృతి అందాలన్నీ వైజాగ్లోనే ఉన్నాయని, అలాగే పిల్లలు ఆన్లైన్ గేమ్ ఆడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని, పిల్లలందరూ మంచి అలవాటుతో పాటు మంచి విద్యను అభ్యసించి ఉన్నతమైన పదవులు చేపట్టాలని, మైండ్ కంట్రోల్లో ఉంచుకోవడానికి వ్యాయామం, యోగా లాంటివి చేయాలని, అలాగే మంచి ఆహారం తీసుకోవాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు, నగర్ మేయర్ పీలా శ్రీనివాసరావు, మాజీ అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవిందు, కుటమి నాయకులు పాల్గొన్నారు. పరిశ్రమలకు ఎలాంటి స్కిల్స్ కావాలి, ఎలాంటి వాళ్ళు కావాలి, ఎలాంటి కోర్సులు కావాలా అని అలాంటి కోర్సులు విద్యావేత్తలు కూడా రూపొందించుకోవడానికి అవసరం ఎంతో ఉంది. చాలా ముఖ్యమైన విషయం అది. ప్రధానమంత్రి గారు కూడా దిశలోనే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి తగిన సూచనలు రూపొందిస్తూ నైపుణ్య శిక్షణను కూడా పరిశ్రమల నుంచి తగిన సలహాలు తీసుకొని నైపుణ్య శిక్షణను విద్యా ప్రణాళికలో జోడించాలని చెప్పని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. టుడే వీఆర్ బికమింగ్ ఇంక్రీజింగ్లీ సెల్ఫ్ రిలయంట్ అండ్ ఆత్మ నిర్భర్ ఇన్ ఏ నెంబర్ ఆఫ్ సెక్టర్స్. ఇందాక మాట చెప్తే మధ్యలో వదిలేశారు. అమెరికా అధ్యక్షుడు ఆయన మధ్య ఏమంటేది మాడుతున్నాడు. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు కూడా తెలిసేట్లేదు. ఇవాళ ఏం మాట్లాడాడో రేపు మర్చిపోతున్నాడు. అమెరికా మీద మనకు గౌరవం ఉండాలి. అది డెమోక్రసీ, మన రాజ్య డెమోక్రసీ. కానీ అలా మాట్లాడడం మంచిది కాదు. అమెరికా అధ్యక్షుడు కాబట్టి మాట్లాడుతున్నాడు. ఇండియా ఇస్ ఎ డెడ్ ఎకానమీ అన్నాడు ఒకరోజు. ఇండియా ఇస్ ఎ డెడ్ ఎకానమీ అని మన ప్రధానమంత్రి గారు ఏం సమాధానం చెప్తారని అందరు ఎదురు చూస్తున్నారు. ప్రధానమంత్రి 4 రోజులు మాట్లాడారు. సమాధానం కూడా ఇవ్వలేదు. పట్టించుకున్నట్టు గమ్ము ఉన్నాడు. మొన్న మళ్ళా మోడీ గారితో జోడీ కలిపి అగ్రిమెంట్ సంతకం పెట్టి టారిఫ్లు తగ్గిస్తున్నాను, మోడీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, ఇండియా ఇస్ ఎ గ్రేట్ కంట్రీ అన్నాడు. ఆయన ఆ మాట అనకముందు దానికి కారణం ఏం చెప్పంటారా? ఇండియా యూరోపియన్ యూనియన్తో ఒప్పందం పెట్టుకుంది. నువ్వు కాకపోతే ఇంకా వేరే వాళ్ళు ఉన్నారని చెప్పని. అలాగే చైనాతో కూడా కొంతవరకు దగ్గర ప్రయత్నం చేస్తుంది. దాంతోపాటు ఆయన ఇంకొక విషయాన్ని కూడా గమనించాడు. ఏంటంటే ఈ దేశంలో అపారమైన శక్తి ఉంది. అపారమైన 3వ రోజు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF అని ఉంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ అని, ఇండిపెండెంట్ అది. IMF ఒక స్టేట్మెంట్ చూడండి. అందువల్ల ఈ దేశంలో శక్తి, యుక్తులు, ఓర్పులు, నేర్పులు, చేర్పులు, మార్పులు అనేక రకాలైన తెలివితేటలు మన దేశంలో ఉన్నాయి. వాటిని సరిగా గుర్తించి తగిన ప్రోత్సాహం ఇస్తే మన పిల్లలు ఇక్కడ ఉండేవాడు అద్భుతాలు చేయగలరు. అద్భుతమైన భవిష్యత్తు, అద్భుతమైన స్థాయికి ఎవరైనా కూడా రాగలరు. ప్రయత్నం చేయాలి. ప్రయత్నం కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. ప్రయత్నం చేయకుండా ఏ పనిలో ముందుకు వెళ్ళాం. కాబట్టి ఇష్టపడిన కొన్ని కష్టపడి చేస్తే నష్టపడేది లేదని అందుకే నేను మొదట చెప్పాను. కాబట్టి అందరూ కూడా మీరు కష్టపడండి. మీరు ఇష్టపడిన దానిపై ఎక్కువ శ్రద్ధ పెట్టండి. శారీరక వ్యాయామం చేయండి. మానసికమైన మరింత వికాసం కోసం రామాయణం, భారతం లాంటి మంచి పుస్తకాలు చదవండి.